హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 12 తేదీ వరకు. మరి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాం. మీ మంచి చెడు, విజయం, వైఫల్యం ప్రతిదీ మీ గ్రహాలపై ఆధారపడి ఉంటుందని మరి రాశి ఫలాలు నమ్మేవారు తప్పకుండా దాని నమ్ముతూ ఉంటారు. ఇక రాబోయే 7 రోజుల్లో మీ గ్రహాలు ఎలా ఉంటాయి, మీ వారపు జాతకం ఎలా ఉంటుంది, మీ ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, డబ్బు మొదలైన వాటికి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారం అనేది మరి ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. మరి 12 రాశుల్లో ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశుల వారికి చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ వారం మీ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఇది కాకుండా మీరు మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని సానుకూల మార్పులు అయితే ఉంటాయి. అన్నింటిలో మొదటిది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు గురించి ఈ వారం పెద్ద సమస్యలు అయితే లేవు. దీంతో పాటు సంపద పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఇంటి సభ్యులతో ప్రయాణించే అవకాశం ఉంది. వారం మధ్యలో జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యను ఎదుర్కొనవచ్చు, కానీ త్వరలోనే వారి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం మంచిది. వారం చివరిలో ఏదైనా శుభవార్త రావడం ద్వారా మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఇక వృషభ రాశి. ఈ వారంలో మీరు కొన్ని కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు, కానీ మీ కృషి మరియు విశ్వాసంతో మీరు ప్రతి అడ్డంకిని ఎదుర్కోగలుగుతారు. అన్నింటిలో మొదటిది మీ పని గురించి మరియు ఉద్యోగులకి ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. మీరు పనిచేసే చోట వార ప్రారంభంలో పని నెమ్మదిగా ఉంటుంది. ఈ సమయంలో సీనియర్ అధికారులు మీతో చాలా కఠినంగా ఉంటారు. అయినప్పటికీ మీ కృషి మరియు తెలివితేటలతో మీరు త్వరలో వారి మనస్సు గెలుచుకోగలుగుతారు. మరోవైపు వ్యాపారవేత్తలు ఈ వారం పెద్ద ఆర్థిక లావాదేవీలు చేయవద్దని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీ పని స్టాక్ మార్కెట్ సంబంధించింది అయితే ఈ కాలంలో హెచ్చు తగ్గుల పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణమైనవి ఉంటే తల్లి లేదా తండ్రి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక కోణం నుండి ఈ సమయం మీకు సరైనదిగా ఉంటుంది. ఇక మిథున రాశి. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా బాగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ కెరీర్ వేగంగా అభివృద్ధి చెందడానికి మీ చేతుల్లో అవకాశం ఉండొచ్చు. గ్రహాల కదలిక కూడా మీ పురోగతిని చూపిస్తుంది. మరోవైపు మీరు వ్యాపారం చేస్తూ ఉంటే పెద్ద మొత్తంలో వస్తువులను డంప్ చేయవద్దని మీకు సలహా ఇవ్వబడుతుంది. మీరు మీ నిర్ణయాలు ఆతురతతో తీసుకుంటూ ఉంటే రాబోయే రోజుల్లో మీ చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న స్థానికులైతే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే డబ్బు పరంగా ఈ సమయం మీకు డబ్బు పరంగా మీకు అనుకూలత అయితే ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ జేబుపై నిఘా ఉంచుకోవాలి. ఖర్చు ఎక్కువగా ఉండొచ్చు, అలాగే పొదుపు కూడా ఉండొచ్చు. బహుశా మీరు కొన్ని ఆర్థిక ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. కుటుంబ జీవితం గురించి మాట్లాడితే వార ప్రారంభం మీకు బాగుంటుంది, కానీ వార చివరిలో ఇంట్లో వివాదం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రత్యేకించి మీరు ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇవ్వబడుతుంది. ఇక కర్కాటక రాశి. మీరు కార్యాలయంలో సహనంతో, ధైర్యంతో పనిచేయాలని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా మీరు ఏ పని చేయలేరు. అప్పుడు నిరాశకు గురి కాకుండా మీరు మీ ప్రయత్నాలను పూర్తి సానుకూలతతో కొనసాగించారు. త్వరలో విషయాలు మీకు అనుకూలంగా మారతాయి. పనిలో ఉద్యోగస్తులు తమ అసూయపడే సహోద్యోగంలో ఆఫీసులో నిర్వహించవలసి ఉంటుంది. వారు బాస్ ముందు మీ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. ఇది కాకుండా వారు మీ ఏదైనా ముఖ్యమైన పనిని అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు. వారం మధ్యలో మీ పని భారం కొద్దిగా పెరుగుతుంది. మీరు ప్రణాళిక ప్రకారం మీ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించడం మంచిది, లేకపోతే మీరు చాలా భారంగా భావిస్తారు. ఈ వారం వ్యాపారస్తులు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ వ్యాపార నిర్ణయం తీసుకున్నా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా తగిన ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాల్లో దూరాలు పెరిగితే మీ మధ్య ఉద్రిక్తత ఇంటి వాతావరణం పాడు చేస్తుంది. ఈ వారంలో మీరు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురి కావచ్చు. ఇక సింహరాశి. ఈ వారం విద్యార్థులకు హెచ్చు తగ్గులైతే ఉంటే మీరు బద్ధకం మరియు సోమరితనం అనుభూతిని చెందుతారు, మరియు అధ్యయనాల్లో మీరు తక్కువ అనుభూతిని చెందుతారు. ఈ సమయం మీకు చాలా ముఖ్యం, కాబట్టి అధ్యయనాల పట్ల కొంచెం నిర్లక్ష్యం అయితే చేయవద్దు. మీరు ఉన్నత విద్య కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే మీరు మరింత వేగంగా ప్రయత్నించాలి. డబ్బు పరంగా ఈ వారం మీకు బాగా అయితే ఉంటుంది. ఈ కాలంలో అకస్మాత్తుగా పెద్ద ఖర్చులు కూడా ఉంటాయి. ఇది మీ బడ్జెట్ను పెంచే కారణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది కాకుండా మీకు ఇతరుల వద్ద ఇరుక్కుపోయిన డబ్బు అయితే రాదు. డబ్బు లేకపోవడం వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు. అలాగే ఉద్యోగం చేసేవారికి ఈ సమయం దాదాపు సాధారణంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారస్తులు అయితే మంచి ప్రయోజనాలు వ్యాపారంలో పొందుతారు. మీ పని హోటల్ లేదా రెస్టారెంట్కి సంబంధించింది అయితే ఈ వారం మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. ఇక ఆరోగ్యం, ఒత్తిడి మరియు పని అలసట
మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం ఎంతైనా మంచిది. ఇక కన్య రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మొదట మీ పని విషయంలో, తర్వాత ఉద్యోగం చేసేవారు వారి పనిపై దృష్టి పెట్టాలని సలహా ఇవ్వబడుతుంది. మీ సీనియర్ లేదా బాస్ మీకు ఏదైనా సలహా ఇస్తే వారి చిన్న విషయాన్ని కూడా విస్మరించడం మర్చిపోవద్దు, లేకపోతే నష్టం మీదే అవుతుంది. మరోవైపు వ్యాపారం చేస్తూ ఉంటే మీ పెద్ద క్లయింట్లతో మంచి సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ సమయంలో చర్చ పెద్ద నష్టాలను కలిగిస్తుంది. డబ్బు విషయంలో ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తారు. వారం మధ్యలో సంపద పొందే అవకాశం ఉంది. మీరు మీ ఆర్థిక నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకుంటే రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితులు పెద్ద ఎత్తున దూసుకు వెళ్ళవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఇంటి సభ్యులతో సంబంధాలు మరింత బలంగా ఉంటాయి. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ జీవిత భాగస్వామితో సమయం చాలా బాగుంటుంది. ఆరోగ్య విషయంలో ఈ సమయం మంచిగా ఉంటుంది. ఈ వారంలో పెద్ద సమస్యలు అయితే లేవు. ఇక తులారాశి, ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు సరైనది కాదు. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగా తగ్గుతుంది. మీకు చర్మ సమస్యలు అయితే ఉంటే అజాగ్రత్తగా ఉండకపోవడమే మంచిది. వెంటనే వైద్యుని సంప్రదించాలి. మరోవైపు మీ ఇంట్లో వృద్ధులు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం గురించి కొంచెం స్పృహతో ఉండాలని సలహా ఇవ్వబడుతుంది. డబ్బు పరంగా ఈ వారం మీరు మీకోసం కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. మీ ఆదాయం బాగుంటుంది, కానీ ఖర్చులు పెరగడం వల్ల మీరు పొదుపుపై దృష్టి పెట్టలేరు. మీరు సకాలంలో పనులు నిర్వహించకపోతే మీ భవిష్యత్ ప్రణాళికను దెబ్బతినవచ్చు. కుటుంబ జీవితంలో పరిస్థితి చాలా బాగుంటుంది. ఇంటిలోని కొంతమంది సభ్యులతో మీ సంబంధాలు క్షీణిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీ మాటలు మరియు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. పనికి సంబంధించిన వరకు శ్రామికులు ఈ వారిని చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీకు కార్యాలయంలో కొన్ని కష్టమైన మరియు ముఖ్యమైన పని కేటాయించవచ్చు. ఈ వారం వ్యాపారులకు సగటుగా ఉండబోతుంది. ఇక వృశ్చిక రాశి, ఈ వారం మీరు పనిలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. మీరు కొన్ని పెద్ద ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు పని చేస్తూ ఉంటే మీరు ఉద్యోగాన్ని వదిలివేసి మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేయవచ్చు. అయితే అలాంటి నిర్ణయాలు చాలా తెలివిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవజ్ఞులైన కొంతమంది వ్యక్తులను సంప్రదించడం మంచిది. మీ పని కలప, ఇనుము, బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, స్టేషనరీ మొదలైన వాటికి సంబంధించింది అయితే ఈ వారం మీకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుంది. ఇక వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. ఈ వారం మీకు మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడుపుతారు మరియు గొప్ప సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో మీరు స్వేచ్ఛగా ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఆరోగ్యంగా ఉండటానికి మీ దినచర్యలో కొన్ని అవసరమైన మార్పులు చేయమని సలహా ఇవ్వబడుతుంది. ఇది కాకుండా మీరు రోజు యోగా మరియు ధ్యానం చేయడం మంచిది. మీరు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఇక ధనుసు రాశి, ఈ వారం వ్యాపారవేత్తలకు మంచిది కాదు. ఈ కాలంలో మీరు ఆర్థిక నష్టాన్ని భరించవలసి ఉంటుంది. ప్రతి ముఖ్యమైన నిర్ణయం మీకోసం తీసుకోవడం మంచిది. మీరు ఇతరులను మోసం చేయడం ద్వారా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మరోవైపు మీరు పనిచేస్తూ ఉంటే మీరు ఈ వారం మంచి విజయాన్ని పొందుతారు. మీ నటనతో మీ బాస్ సంతోషిస్తారు. బహుశా ఈ కాలంలో మీ పురోగతిని కూడా నిర్ణయిస్తారు. కొత్త ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తున్న స్థానికులకు ఈ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు మంచి ఆఫర్ కూడా పొందవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి మంచి స్థితిలో ఉంటుంది. ఈ వారం ఆస్తితో కొంత ప్రయోజనం ఉంటుంది మీకు. ఇక వారం చివరిలో మీకు ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో ఇంటి వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది. మరి ఇంటి సభ్యుల ఐక్యత చెదిరిపోతుంది. జీవిత భాగస్వామి ప్రవర్తనలో మార్పులు కూడా ఉంటాయి. మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీకు గొంతుకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే ఉంటే చల్లటి వస్తువులను తినడం మానుకోవడం మంచిది. ఇక మకర రాశి, పనిలో మీరు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. ఆగిపోయిన పని పూర్తవుతుంది మరియు మీరు ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం. ఇది కాకుండా మీకోసం పురోగతి, కొత్త మార్గాలు తెరవబడతాయి. మరోవైపు ఈ కాలంలో వ్యాపార వ్యక్తులు విపరీతమైన లాభాలను పొందుతారు. ప్రత్యేకించి మీ పని రవాణా, చమురు, దిగుమతి, ఎగుమతి మొదలైన వాటికి సంబంధించింది అయితే ఈ సమయంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ వారం మీ ఇంట్లో ఆధ్యాత్మికత లేదా మంగళ శుభ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక బంధువులు ఇంటికి రావడం కొనసాగుతుంది. ఏదేమైనా ఈ కరోనా కాలంలో మీ ఆరోగ్యం మీకు సమానంగా ముఖ్యమైనది కాబట్టి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలు కూడా చేయొచ్చు. వారం చివరిలో అకస్మాత్తుగా మీరు చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇక కుంభరాశి, మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రాంతంతో అనుసంబంధించబడిన కొంతమంది కొత్త మరియు పేరున్న వ్యక్తులను మీరు కలవవచ్చు. మరి భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా దాని నుండి ప్రయోజనం పొందుతారు. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఆర్థిక సమస్యల కారణంగా మీ ప్రణాళిక ముందుకైతే సాగదు. ఈ వారం మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ సమయం ఉద్యోగస్తులకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. వార ప్రారంభంలో అధిక పనిభారం కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మరోవైపు సహోద్యోగులతో మీ పరస్పర చర్య కూడా దిగజారిపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ పనిపై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. ఈ రకమైన పరిస్థితుల్లో మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి. ఈ కాలంలో పని పట్ల కొంచెం అజాగ్రత్తగా
ఉంటారు కాబట్టి ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తాయి. కాబట్టి మీరు మీ పనిని మీ మీద కేంద్రీకరించాలి. కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు మీ ఇంటి సభ్యులతో మంచి సంబంధం కలిగి ఉంటారు. ఈ సమయంలో మీకు మీ తోబుట్టువుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈ వారం మీకు జలుబు, దగ్గు వంటి సమస్యలు అయితే ఉంటాయి. ఇక మీనరాశి వారికి ఈ వారంలో మీరు కొంత గందరగోళంలో ఉంటారు. మీ కలలు చాలా పెద్దవి, కానీ వాటిని నెరవేర్చడానికి ఏ మార్గంలో ప్రయత్నించాలో మీకు అర్థం కాదు. ఈ రకమైన పరిస్థితుల్లో మీరు అనుభవజ్ఞుడైన వ్యక్తి నుండి సలహా పొందాలి. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే ఈ వారం మీకు గొప్పగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తీవ్రంగా ఆర్థిక ప్రయోజనాలు పొందే సూచనలు కూడా మీకు ఈ వారంలో కలగబోతుంది. ఇది మాత్రమే కాదు, ఈ సమయంలో మీ చేతులు కూడా కొన్ని పెద్ద పనులు చేయగలవు. మీరు మానసికంగా బలహీనంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. ఇది కాకుండా ఈ వారంలో స్నేహితులతో కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి ఈ వారం చాలా ఖరీదైనదిగా అవుతుంది. ఈ వారంలో ఖర్చులు పెరగవచ్చు. మీరు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. మీరు ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటే ఈ సమయంలో కంటి సమస్యలు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే ద్వాదశ రాశులు, అంటే 12 రాశుల వారికి ఉండే మరి అన్ని ఈ వారం ఉండే ఫలితాలు. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.